గోదావరి వాళ్ళు చేసే సీ ఫుడ్ కూరల లెవెలే వేరండి. సాటి లేని తిరుగులేని వంటలు. అది మా అమ్మ చేసే ఎండు రొయ్యల కోడిగుడ్డు కూర అయితే అబ్బా ఏం చెప్పనండి. ఆ వంటలు నేను చాలా మిస్ చేస్తాను. మా అమ్మ చేసే అంత సూపర్ కాకపోయినా రెసిపీకి మాత్రం దోకా లేదండి. సీ ఫుడ్ లవర్స్ కోసం ఈ రెసిపీ. హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఒక 30 గ్రాములంతా ఎండు రొయ్యలని నేను తీసుకున్నానండి. తోక కాళ్ళు అన్నీ కూడా క్లీన్ చేసేసి ఒక 5-10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టి బాగా కడిగేసి డ్రైన్ చేసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కడాయిలోకి కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని సన్నగా చాప్ చేసి వేసేసుకున్నాను. కొంచెం ఒక 2 రెమ్మలంతా కరివేపాకు, కొంచెం ఒక 3 పచ్చిమిరపకాయలు వేసి ఇవి ఒక్కసారి మంచిగా వేయించుకొని ఒక టేబుల్ స్పూను ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకొని ఒకసారి మూత పెట్టి పచ్చివాసన పోయేంతసేపు ఉడికించుకోవాలండి. అస్సలు ఎక్కువ మసాలాలు ఏం పట్టవండి. చాలా సింపుల్ కర్రీ. బస్ కొంచెం ఉప్పు, పసుపు, కారం అంతే. ఇంకా ధనియాల పొడి, గరం మసాలా పొడి అవైతే నేనేం వేస్తలేనండి. కొంచెం వాటర్ వేసి ఈ మసాలాలన్నీ కూడా చక్కగా వేగేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత ఏవైతే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ప్రాన్స్, అవి వేసేసుకొని తర్వాత ఒక 2 పెద్ద సైజ్ టొమాటోస్ని కూడా చిన్నగా చాప్ చేసి వేసేసుకున్నాను. ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఈ టమాటాలు మంచిగా మగ్గేంతసేపు ఉడికించుకోవాలండి. చాలా సింపుల్ కూర. అప్పట్లో ఏదైనా బీరకాయ, ఏ కాయగూరలైనా కాసంత ఎండ్రాయిలో ఫిషో వేసేసి చేసేవాళ్ళండి. భలే టేస్ట్ వచ్చేది కూర. నేను ఒక కప్పు హాట్ వాటర్ వేసుకున్నానండి టమాటాలు మగ్గాక. అలాగే కాస్త సాల్ట్ కూడా చెక్ చేసేసుకున్నాను. 6 ఉడికించిన గుడ్లను నేను ఇక్కడ వేసుకుంటున్నానండి. మంచిగా డీప్ కట్స్ పెట్టి వేసుకున్నాను. నేనైతే మాత్రం ఫస్ట్గా నూనెలో చాలామంది దీన్ని ఎగ్స్ని కాస్త ఫ్రై చేసి వేస్తారు, ఉప్పు, పసుపు, కారం వేసి. నేనైతే అలా చేయనండి. నాకు అస్సలు నచ్చదు. అంటే ఎగ్ మీద వచ్చే ఆ పొర నాకు నచ్చదు. అందుకని నేను ఫ్రై చేయలేదు. మీరు కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు. అంతేనండి. మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సన్నగా తరిగిన కొత్తిమీరతోటి ఫినిష్ చేసుకోవడమే. రెసిపీ అయితే చాలా చాలా ఈజీ రెసిపీ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ప్లీజ్ నా రెసిపీస్ని షేర్ చేయండి. మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.